హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు హెల్తీగా పులిహోర చేస్తున్నానండి. పులిహోర అంటే కామన్గా అందరు తినేదే, రొటీన్గా చేస్తారు. కానీ ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను, హెల్తీగా చేస్తున్నాను. చూడండి, ముందుగా ఆయిల్ వేసి దానిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మిర్చి ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఎల్లిగడ్డ దంచి వేసానండి. ఎల్లిపాయను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకేనా? దీంట్లో రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్ మీ ఇష్టం అండి, ఏవైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు, కలర్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉందండి. ఓకేనా? తర్వాత దీనిలోకి 3 నిమ్మకాయలు తీసుకున్నానండి. 3 నిమ్మకాయలు పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొన్ని కాజులు కూడా వేసానండి, టేస్టీగా ఉంటుందని, కొంచెం టేస్ట్గా వస్తుందని. తర్వాత మిరియాల పొడి వేసానండి, మీ ఇష్టం, మిరియాలు కూడా వేసేసుకోవచ్చు. ఒక 5-6 దాకా వేసుకోవచ్చు. నేను దంచి వేసాను. తర్వాత ఇంగువ వేసాను. దీనిలోనే నిమ్మరసం కూడా వేసేసానండి. వేసి ఇది బాగా దగ్గరికి రావాలి, ఉడకాలండి. ఆయిల్ అనేది పైకి తేలాలండి, అంత అయ్యేదాకా ఉడకనివ్వాలి. తర్వాత దీనిలో కొంచెం పసుపు కూడా వేసాను. దీనికి సరిపడంత ఉప్పు వేసానండి. వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రైస్ తీసుకున్నానండి. రైస్కి కొంచెం పసుపు కలిపేసుకోవాలి. ఈ పులిహోర రసం అంతా కలిపేసుకోవాలండి. అంతే అండి, హెల్తీ టేస్టీ పులిహోర రెడీ. కలర్ఫుల్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి.